ప్రజాసేవ అనేది తరతరాల పాటు జీవనదిలా పారుతూనే ఉండాలని రాజకీయ నేతలు భావిస్తూ ఉంటారు. తమ తర్వాతి తరంలో తమ వారసులే ప్రజాసేవ చేస్తే తమకి అదో తొత్తిగా ఉంటుందని వారు అనుకుంటూ ఉంటారు. అందుకే తాము రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నప్పుడే తమ పిల్లలకు బంధువులకు రాజకీయాల్లో ఓనమాలు నేర్పించేసి నడక నేర్పేయాలని భావిస్తారు. ప్రస్తుతం తెలంగాణలో వివిధ రాజకీయ పార్టీల నేతలు తమ వారసుల పొలిటికల్ ఎంట్రీ కోసం కసరత్తులు చేస్తున్నారు. ప్రత్యేకంగా పాలక పక్షమైన కాంగ్రెస్ పార్టీలో అయితే నియోజకవర్గాల పునర్విభజన జరిగే లోపే తమ వారసులను అన్ని విధాలా రాజకీయాల్లో తీర్చిదిద్దేయాలని హస్తం పార్టీ నేతలు పట్టుదలగా ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు ఎగిరి గంతేశారు. ఎందుకంటే అటు అసెంబ్లీలోనూ ఇటు లోక్సభలోనూ సీట్ల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. దీంతో తెలంగాణలో రెండు చట్టసభల్లోనూ కలిపి ఇంచుమించు 60 స్థానాలు కొత్తగా రానున్నాయి. అంటే మరో 60 మంది ఎమ్మెల్యేనో ఎంపీనో అవ్వడానికి అవకాశాలున్నాయి. అందుకే తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్ నేతలంతా తమ వారసుల్ని తెరపైకి తీసుకురావడానికి ఇదే సరైన అదును అని భావిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తన గారాల పట్టి జయారెడ్డిని యాక్టివ్ పాలిటిక్స్ లోకి తేవాలని అనుకుంటున్నారు. గత 2 ఎన్నికల్లో జయారెడ్డి తన తండ్రి తరపున ఎన్నికల్లో ప్రచారం చేశారు. భవిష్యత్తులో ఆమెను అసెంబ్లీ స్థానం నుంచి గానీ ఎంపీ స్థానం నుంచి గానీ బరిలో దింపాలని జగ్గారెడ్డి నిశ్చయంగా ఉన్నారు. జగ్గారెడ్డి తనయుడు భరత్ను కూడా రాజకీయాల్లోకి తెచ్చేస్తే ఓ పని అయిపోతుందని జగ్గారెడ్డి ఫిక్స్ అయ్యారట. ప్రజలకు విరివిగా సేవలు చేసుకోవాలంటే కుటుంబంలో అందరూ తలో చేయి వేయాలని ఆయన భావిస్తున్నారట. ఇదే జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి దామోదర రాజనరసింహ కూతురు త్రిష ఎన్నికలొస్తే తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ చక్కటి మేనేజర్లా సమర్థవంతంగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రానుండడంతో తన కూతుర్ని మహిళా రిజర్వేషన్ కోటాలో బరిలో దించాలని దామోదర రాజనరసింహ నిర్ణయించినట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ లీడర్ కొండా సురేఖ తన కూతురు సుష్మితా పటేల్ను ఎన్నికల బరిలో దించేయాలని తహతహలాడుతున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడే తన కూతుర్ని చట్టసభలో అడుగుపెట్టేలా చేయాలని ఆమె పట్టుదలగా ఉన్నారు. తన బిడ్డ రానున్న కాలంలో పరకాల నుంచి పోటీ చేస్తారని ఇప్పటికే కొండా దంపతులు ప్రకటించేశారు కూడా. మంత్రి సీతక్క తన కుమారుడు సూర్యను ఎమ్మెల్యేగా చూడాలని ముచ్చట పడుతున్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి వచ్చే ఎన్నికల్లో బరిలో దిగటం ఖాయమని స్పష్టం చేశారు. శాసన మండలి చైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి తన కుమారుడు గుత్తా అమిత్ ను ఎన్నికల బరిలో దింపాలని గత ఎన్నికల్లోనే అనుకున్నారు. కాకపోతే అది కుదరలేదు. ఇప్పుడు నియోజకవర్గాలు పెరగనున్న నేపథ్యంలో తన కుమారుని రాజకీయ పట్టాభిషేకానికి సమయం ఆసన్నమైందని గుత్తా భావిస్తున్నారు. ప్రస్తుతం గుత్తా అమిత్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. కొంతకాలం క్రితం మరణించిన రామరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు పురుషోత్తం రెడ్డి రానున్న ఎన్నికల్లో సూర్యాపేట నుంచి పోటీకి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన కుమారుడు హర్షరెడ్డిని గాని తన సోదరుడు ప్రసాద్ రెడ్డిని గాని జిల్లా నుంచి బరిలో దింపాలని భావిస్తున్నారు. ఇదే జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడు యుగేందర్ ను ఎమ్మెల్యేగా చూడాలని ఆకాంక్షిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావు తన కుమారుడు అరుణ్ పొలిటికల్ ఎంట్రీకి చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. వీళ్లే కాదు, పార్టీలోని మరికొందరు సీనియర్ నేతలు సైతం తమ వారసులకు ఏ నియోజకవర్గం అయితే బాగుంటుందో సర్వేలు కూడా చేయించేసుకుంటున్నారు. కొత్త నీరు వచ్చి పాత నీటిని కొట్టేస్తుంది. అంచేత కొత్త నీటికి ముందుగానే ఓ దారి చూపించేస్తే బెటర్ అని రాజకీయ పెద్దలు భావిస్తున్నారు.